నేడు 6వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర కొనసాగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రవేశించనుంది ఈ యాత్ర. ఉదయం 9 గంటలకు చీకటి మణిపల్లె నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ములక చెరువు, పెదపాలెం, వేపురికోట, గొల్లపల్లి మీదుగా అంగళ్లు చేరుకోనున్నారు సీఎం జగన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. లావణ్య, సీఎం జగన్ బస్సు యాత్రకు సంబంధించి మేం సిద్ధం బస్సు యాత్ర అనేది అన్నమయ్య జిల్లా నుంచి ప్రారంభమై చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. అందులో భాగంగానే ఈరోజు చీకలబైలు వద్ద ఆయన విడుదల చేసి ఈరోజు బయలుదేరనున్నారు. అక్కడి నుంచి అంగళ్ళు చేరుకుని అంగళ్ళ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత మదనపల్లి చేరుకుని మదనపల్లిలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి వాటిని వివరించి ప్రజా మద్దతు కోరే అవకాశం ఉంది. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఓడించి ఏదైతే వైకాపా ఉందో వైకాపాకు సంబంధించిన అభ్యర్థులను గెలిపించి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉన్నది, ఆవశ్యకతను కూడా వివరించే అవకాశం ఉంది. ఆ తర్వాత పొంగునూరు నియోజకవర్గం పరిధిలోని సదుంకి రాత్రికి చేరుకుని సదుం వద్ద ఆయన ఏర్పాటు చేసిన విడిదిలో అక్కడ ఆయన విశ్రాంతి చేసుకుని రేపు మళ్ళీ చిత్తూరుకు వచ్చి చిత్తూరు బహిరంగ సభలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. లావణ్య, అయితే ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తోంది? వైసీపీ నేతలంతా అంటున్నారు జగన్ అమలు చేస్తున్న పథకాలు కానీ ఇవన్నీ వైసీపీ మళ్ళీ అధికారం వస్తుంది అని చెప్పి అంటున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే సాధారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీలకి ప్రజలను బస్సుల్లో తీసుకెళ్లే పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితుల్లో తిరుపతి డిపో నుంచి కూడా దాదాపు 30 బస్సులని సీఎం సిద్ధం సభలకు తరలించిన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న ప్రయాణికులు కూడా ఇబ్బంది పడి ఆ యొక్క గమ్యస్థానాలను చేరుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి సీఎం వస్తున్న నేపథ్యంలోనే సభకు బహిరంగ సభకు భారీ ఎత్తున జనాలను తరలించేందుకు వైకాపా నాయకులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. సీఎం సభలను విజయవంతం చేసే విధంగా పెద్ద ఎత్తున జనసమూహం తీసుకొచ్చేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలకు నాయకులకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 20 బస్సుల వరకు సీఎం సభకు జనాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతున్నాయి. లావణ్య, రైట్, థ్యాంక్ యూ హరిబాబు.